అయితే రావణుడు మళ్ళీ వెళ్తారు ఆత్మలింగాన్ని తేడానికి వెళ్ళి అక్కడ మళ్ళీ తపస్సు చేస్తారు. మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ చాలా కఠినంగా తపస్సు చేస్తాడు. తపస్సు చేశాక అప్పుడు మళ్ళీ శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు ప్రత్యక్షమైన తర్వాత అప్పుడు ఇతనికి ఏం వరం కావాలని అడిగితే అప్పుడు నాకు ఆత్మలింగం కావాలి తండ్రి అని అతనికి పాదాలకు నమస్కారం చేసుకొని అడిగితే అప్పుడు సరే అని చెప్పి ఆత్మలింగాన్ని ఇతను ఇలాగా ఇలా దండం పెట్టుకుంటారు. శివుడు దండం పెట్టుకోగానే ఆత్మలింగం చేతిలోని ప్రత్యక్షం అవగానే అప్పుడు ఆ ఆత్మలింగాన్ని తీసి ఇతనికి శివుడికి రావణుడికి ఇస్తాడు. రావణుడికి ఇచ్చిన తర్వాత రావణుడికి చెప్తారనమాట, ఈ ఆత్మలింగము చాలా విలువైనది, చాలా శక్తి గలది. దీన్ని నువ్వు ఇంటికి తీసుకెళ్ళిన వరకు కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కిందనైతే పెట్టకూడదు. కింద పెట్టకుండా నువ్వు ఇంటికి తీసుకుని ఇంటి దగ్గర పెట్టుకొని నువ్వు పూజ చేసుకోవచ్చు, కానీ కిందనైతే ఎక్కడ పెట్టద్దు మార్గం మధ్యలో అని చెప్తారు. సరే అని చెప్పి జాగ్రత్త చెప్తారు. శివుడు చెప్పిన తర్వాత అతనికి నమస్కారం చేసుకుని సరే అనేసి బయలుదేరుతారు. అలా వెళ్తున్నప్పటికీ ఇతను సాయంత్రం సంధ్య సమయం అయిపోద్ది అనమాట. సాయంత్రం సంధ్యా సమయం అవుతున్నప్పటికీ ఇక్కడ ఏంటంటే విఘ్నేశ్వరుడు ఉంటారు కదా, విఘ్నేశ్వరుడికి ఎవరు నారదుడు వచ్చి చెప్తారు, నాయన నీకు నువ్వు ఇప్పుడు నీ పని పడింది, నువ్వు ఆ రావణుడితో ఆటాడుకునే సమయం వచ్చింది, నువ్వు వెళ్ళి ఆ ఆత్మలింగం అతను తీసుకుని వెళ్తాను కదా, అతను ఆ ఆత్మలింగాన్ని ఇంటికి పట్టుకెళ్ళకుండా దాన్ని చెడగొట్టే పని నీకు వచ్చిందని చెప్తారు. అవునా అయితే అనేసి విఘ్నేశ్వరుడు సరదా పడిపోతే ఎందుకంటే రావణుడు రాక్షసుడు కదా. ఇప్పుడు ఆత్మలింగం అనగానే ఏంటంటే ఆత్మలింగంకి చాలా శక్తివంతమైంది. అది ఏంటంటే అది ఇంట్లో పెట్టుకుంటే మనం ఏది కావాలనుకుంటే అది వస్తుంది. మనము ఏది కోరుకున్నా అది మనకి జరుగుద్ది. ఏ పని అవ్వాలన్నా ఆ పని అయిపోద్ది. మనకి ఏది కావాలన్నా అది అయిపోద్ది అనమాట. అంత శక్తివంత గల ఆత్మలింగం అది. అందుకని అలాంటిది, ఎందుకంటే రావణాసురుడు రాక్షసుడు. అలాంటప్పుడు అలాంటి మహిమగల ఆత్మలింగం ఇంట్లో ఉందంటే అతను ఏ చెడ్డ కోరుకుంటాడో ఎవరికీ తెలియదు కదా. అందుకని వీళ్ళు ముందే జాగ్రత్త పడతారనమాట వీళ్ళు. అందుకని ఇక్కడ ఈ విఘ్నేశ్వరుడు గురించి చెప్తారు. విఘ్నేశ్వరుడు అప్పుడు సరే అనేసి విఘ్నేశ్వరుడు చిన్న పిల్లల్లాగా ఒక 14-15 ఇయర్స్ అబ్బాయిలాగా వెళ్తారు. వెళ్ళి కాటికాపరి కాస్తారు కదా, అలాగా ఆవుల్ని కాటికాపరి కాసినట్లుగా వెళ్ళి ఆ ఆవుల్ని అలాగా మేకల్ని అని అనుకొని వెళ్తుంటాడు ఆ అబ్బాయి విఘ్నేశ్వరుడు. వెళ్తుంటే అప్పుడు ఇతను సాయంత్రం రావణ సంధ్య సమయం సాయంత్రం అవుతుంది. ఇక చుట్టుపక్కల చూస్తే ఎవరో కనబడరు. అలా కొద్ది దూరం నడిచేసరికి ఈ పిల్లవాడు కనిపిస్తాడు. పిల్లవాడు కనబడగానే అప్పుడు ఇతను ఏ బాబు ఇలా రా అని అనేసి అంటే ఈ అబ్బాయి వస్తాడు. నన్ను రమ్మంటున్నావు అని అడుగుతాడు. అవును నిన్నే రమ్మంటున్నాను అంటే ఆ అబ్బాయి దగ్గరికి వస్తాడు. ఇతను చూడగానే బాబాయ్ నిన్ను చూడగానే నాకు చాలా భయం వేస్తుంది అనేసి విఘ్నేశ్వరుడు అంటాడు. నువ్వేం భయపడిపోక నేనేమీ చెయ్యను, నేనైతే నాకు ఇప్పుడు సంధ్య సమయం అవుతుంది, నేను నమస్కారం చేసుకోవాలి, అందుకని నువ్వు ఈ లింగాన్ని పట్టుకొని ఉండు, దీన్ని అయితే కింద పెట్టక ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ వచ్చి నేను తీసుకుంటానని చెప్తాడు. అంటే ఈ లింగం పట్టుకోవడం వల్ల ఈ అబ్బాయి పేరు అడుగుతాడు కూడా. రావణుడు నీ పేరేంటని అడిగితే నా పేరు గణేష్ అని చెప్తాడు. గణేష్ అని చెప్తే అవునా గణేష్ అంటే అయితే సరే అంటే ఈ లింగాన్ని పట్టుకోమంటే లింగాన్ని ఇస్తాడు. పట్టుకోమంటే అయితే అమ్మో ఈ లింగం పట్టుకోవడం వల్ల నాకేటి ప్రయోజనం, నాకేటి వస్తుందంటే నీకు ఏటి కావాలంటే ఎంత తినుబండరాలు కావాలంటే అన్ని తినుబండరాలు నీకు ఇస్తాను, లడ్డూలు ఇస్తానని చెప్తాడు ఇతను రావణుడు. అయితే సరే అయితే అనేసి నిజంగా ఇస్తావంటే నిజంగా ఇస్తాను అనేసి అంటాడు. అంటే అయితే లింగాన్ని ఇస్తాడు. దీన్ని మాట